హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ లలిత. హార్ట్లీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మురుగన్స్ మామ్. ఒకటి కాదు, రెండు కాదు, 5 తరాల వారసత్వంతో 150 సంవత్సరముల అనుభవంతో ఇత్తడి, రాగి, కంచు, మెటల్స్ మాత్రమే కాకుండా కస్టమర్ అభిరుచికి తగినట్లుగా పంచలోహ విగ్రహాలను ఓన్ కస్టమైజేషన్ చేసి అందిస్తున్న రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ దగ్గరలో ఉన్న మండవల్లి మెటల్ షాప్నైతే విజిట్ చేద్దాం. లేట్ ఎందుకు, లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ మనకి 1 ఇంచ్ నుండి 3 ఫీట్ వరకు ఇత్తడి విగ్రహాలు అందుబాటులో ఉంటాయి. ఇంటిలో ఉపయోగించే పూజా ఐటమ్స్ దగ్గర నుండి దేవాలయముకు సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే చిరుమందహాసంతో ఉన్న కన్నయ్యను చూస్తున్నారు కదా. ప్రతి ఒక్క పార్ట్ ఎంత డీటెయిలింగ్గా ఉందో. క్రింద ఉన్న పీఠం మీద మనం అబ్జర్వ్ చేస్తే యమునా నదిని దాటుతున్న నందులవారు, పూతన, ఇలా చిన్ని కృష్ణుని లీలనైతే మనల్ని కనువిందు చేస్తున్నాయి. ఇంత పెద్ద విగ్రహాన్నే కాదండి, 1 ఇంచ్ చిన్న విగ్రహాన్ని కూడా ఇంతే డీటెయిలింగ్గా ఇవ్వడం వీళ్ళ ప్రత్యేకత. ఇక్కడ మనకి కళ్యాణ విగ్రహాలు, ఉత్సవ విగ్రహాలు, ధ్వజస్తంభాలు, మకర తోరణాలు, స్వామివారి కైంకర్యానికి సంబంధించిన పాత్రలైన, దీపపు కుందులైన, వాహనాలైన లైక్ గరుడ వాహనం, శేషవాహనం, ఎటువంటి వాహనాన్నైనా మనకి అందిస్తారు. ఇక్కడ మనకి అయోధ్యలోని బాలరాముని విగ్రహం సేమ్ ఎలా అయితే ఉంటుందో అలాగనే మకర తోరణానికి దశావతారములను ఇరువైపులా హనుమ, గరుడ వాహనములతో ఉన్న దశరథనందుణ్ణి తీర్చిదిద్దారు. గిఫ్ట్ ఆర్టికల్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఆయిల్ ఫినిషింగ్ ఐటమ్స్ ఆల్సో అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడొక స్పెషల్ ఫెసిలిటీ అయితే అందుబాటులో ఉందండి. కస్టమర్ ఆర్డర్పై వారి రిక్వైర్మెంట్ తెలుసుకొని కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ఐటమ్ని ముందుగా వ్యాక్స్పై డిజైన్ చేసి మనం సాటిస్ఫై అయిన తర్వాతనే ఐడల్ రెడీ చేస్తారు. 1 or 2 వీక్స్లో ఆర్డర్ని కంప్లీట్ చేసి ఆన్ టైంలో అందిస్తారు. మెయింటెనెన్స్ గురించి ఏమాత్రం ఆలోచించవలసిన అవసరం లేదండి. ఈజీ మెయింటెనెన్స్. టఫ్లాన్ కోటింగ్ వేసే మనకి ఇస్తున్నారు. వాటర్తో క్లీన్ చేసి డ్రై క్లాత్తో తుడిస్తే సరిపోతుంది. లేదు కుంకుడుకాయ, చింతపండు యూస్ చేయాలి అని అంటే వాళ్ళను అడిగి మీరు యూస్ చేసుకోవచ్చు. ఈ షాప్ మాత్రమే కాకుండా రాజమండ్రిలో మరో 2 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అలాగనే కాకినాడలో ఒక బ్రాంచ్ అయితే ఉందంటండి. వీరు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైనా ఆర్డర్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేయవచ్చు. శ్రావణ శుక్రవార పూజకు సంబంధించిన అమ్మవారి ఫేసెస్ దగ్గర నుండి వినాయక చవితికి సంబంధించిన పాలీలు, మామిడి తోరణాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. వీరికి తమిళనాడులో ఉన్న కుంభకోణంలో పంచలోహ విగ్రహాలను తయారు చేసే ఓన్ యూనిట్ ఉండడం వలన కస్టమైజేషన్ చేసి అందిస్తున్నారు. కామాక్షి దీపం, గజలక్ష్మి దీపం, అన్ని రకముల దీపపు కుందులు అవైలబుల్ ఉన్నాయి. డోర్స్పై, వాల్స్పై డెకరేట్ చేసుకోవడానికి ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఎంత బాగున్నాయో చూస్తున్నారు కదా. గణపతి ఫేసెస్, గణపతి ఫుల్ ఐడల్స్, శంకుచక్ర నామాలు, పీకాక్, లోటస్, కల్పవృక్షం, ఇలా ఒక్కటేమిటి ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కదా. ఇలా హ్యాంగ్ అవుతున్న దీపపు కుందులు టెంపుల్లోనే కాకుండా ఇంటి పూజా మందిరంలో డెకరేట్ చేయడం వలన చూస్తున్న ప్రతిసారి పాజిటివ్ వైబ్రేషన్ అయితే వస్తుంది కదా. ఈ మధ్యకాలంలో ఈ స్టెప్స్తో ఉన్న దీపపు కుందులు ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా. ఇవి స్క్రూ సిస్టమ్ ద్వారా వాల్ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చును. ఇక్కడ మనకి కనిపిస్తున్నది కల్పవృక్ష దీపం అండి. మనకి స్టాండ్లా ఇవ్వడం వలన షోకేస్లో డెకరేట్ చేసుకోవచ్చు, వాల్కి డెకరేట్ చేసుకోవచ్చు, టీపై పెట్టుకోవచ్చు. వారి వారి అభిరుచి మేరకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, నటరాజస్వామి విగ్రహాలు, కామాక్షి అమ్మవారు, మీనాక్షి అమ్మవారు, లలితాదేవి అమ్మవారి విగ్రహాలు,
చిన్న సైజు విగ్రహాల దగ్గర నుండి పెద్ద విగ్రహాల వరకు అన్ని రకముల విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారా, లక్ష్మీ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తున్నారు కనుక ఇంకా అందంగా కనబడతారనుకోండి. ఇటువైపు మనం శ్రీచక్ర మేరునైతే చూడవచ్చు. ఈ షాప్కి వెళ్తే ఏదో డివోషనల్ ఫీలింగ్ అయితే వచ్చేసిందండి. అన్నీ భగవంతునికి సంబంధించిన విగ్రహాలే ఉన్నాయి కదా, ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్, గుడ్ ఫీల్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కలశాలు, సరస్వతి అమ్మవారి విగ్రహాలు, ఇటువైపుగా శివకుటుంబం మొత్తం ఇక్కడే ఉందండి. ఆహా, ఎంత బాగుందో కదా. అటు ప్రక్కగా చూడండి, చిన్న వీణ, ఇవేవో వాయిద్యాలు, నిధులు వేసుకునే గనులో తెలియదు కానీ ఇవన్నీ చిన్ని చిన్ని ఐటమ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో కదా. చిన్న పిల్లల ఆట వస్తువులు కూడా ఉన్నాయంటండి. ఇక్కడ బుద్ధుడి విగ్రహం కనబడుతుంది కదా, ఇటువంటి విగ్రహమే ఒకటి ఇంతకు ముందే సేల్ అయ్యిందంట. దానిపై బుద్ధుని జీవిత చరిత్ర అంతా కూడా పొందుపరిచి ఉందంట. గ్రేట్ కదండి అంతలా డిజైన్ చేయడం అంటే. ఇక్కడ మనకి కనిపిస్తున్నది గరుడ వాహనం. అటువైపుగా ఉండడం వలన మీకు క్లియర్గా కనిపించడం లేదు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే కనకదార స్తోత్రం అయితే గుర్తొస్తోందండి. అటు ప్రక్కగా నంది విగ్రహాలు, కామధేనువులు, గోమాత విగ్రహాలు, బుద్ధుడి విగ్రహాలు, ఇవి లేవు అని చెప్పడానికి వీలు లేకుండా అన్ని విగ్రహాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. వాల్ డెకరేటివ్ ఐటమ్స్ చూస్తున్నారా, ఎంత బాగున్నాయో. లేటెస్ట్ జనరేషన్కి తగినట్లుగా ట్రెడిషనల్గా ఉన్నాయి కదండి. ఇటు ప్రక్కగా మనకి వారాహి అమ్మ విగ్రహాలు, లక్ష్మీ అమ్మవారి విగ్రహాలు, వినాయకుని విగ్రహాలు, అన్ని చిన్న సైజు విగ్రహాలు ఇటువైపుగా ఉన్నాయి. అలాగనే పోర్టబుల్ సైజులో మనకి శ్రీచక్ర మేరు కూడా అవైలబుల్ ఉందండి. అటు ప్రక్కగా అష్టలక్ష్మి కలశాలు, జింకలు, ఇక్కడ ఈ చిన్న దూడపిల్లని చూడండి ఎంత బాగుందో. క్రింద వైపున ప్రాకుతూ చేత వెన్నముద్ద పట్టుకున్న చిన్ని కృష్ణుడు. సరస్వతీదేవి విగ్రహాలు, శ్యామలాదేవి విగ్రహాలు, అన్ని విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఈ విగ్రహం లేదు అని అయితే లేదు, నేను క్లియర్గా చూపించట్లేదు కదా అని లేదు అని అనుకోవద్దు. అన్ని విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రక్కగా చూస్తున్నారు కదా, గణపతి విగ్రహములలో ఎన్ని రకముల విగ్రహములు ఉన్నాయో. ఒక్కొక్క విగ్రహాన్ని ఒక్కొక్క మోడల్లో డిజైన్ చేశారు కదా. సెకండ్ విగ్రహానికైతే కింద అన్ని గణపతుల్నే అమర్చారు. థర్డ్ విగ్రహానికైతే నామాన్ని స్టోన్స్తో అలంకరించారు. ఆ ప్రక్కగా ఊయల ఊగుతున్న రాధాకృష్ణులు. ఒక్కొక్క విగ్రహాన్ని ఎంత అందంగా పొందుపరిచారు, చూస్తుంటేనే ముచ్చటేస్తోంది కదా. ఇక్కడ ఇవి మాత్రమే కాదండి, పాదుకలు, శటగోపాలు, కిరీటములు, అన్ని రకముల సైజెస్లో మనకి కిరీటములు అయితే అవైలబుల్ ఉన్నాయి. అంతేకాదండి, భగవంతునికి సంబంధించిన అన్ని ఆభరణములు కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పైవైపున అమ్మవారు, ప్రక్కగా పంచముఖ గణపతి కూడా మనకి దర్శనమిస్తున్నారు. క్రింద వైపున వేరొక మోడల్లో కల్పవృక్షాన్ని మనం చూడవచ్చు.
ఎటువంటి ఐటెం కావాల్సిన స్క్రీన్పై ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఇటువైపున మనకి శాంత స్వరూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం, ఆ ప్రక్కనే ఉగ్ర నరసింహస్వామి వారి విగ్రహం కనబడుతుంది. శేషతల్పంపై లక్ష్మీనారాయణులు అభయమిస్తున్నట్టుగా ఉన్న ఈ విగ్రహం ఎంత బాగుందండి, చాలా చాలా బాగుంది. అయ్యప్ప స్వామివారి విగ్రహాలు, దుర్గా అమ్మవారి విగ్రహాలు రకరకాల సైజెస్లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలు, దత్తాత్రేయ స్వామివారి విగ్రహాలు, ఇత్తడి పీటలు అన్ని రకముల సైజెస్లో మనకి అవైలబుల్ ఉన్నాయి. ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.